డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ముషీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకుందాం. సో ఈ ముషీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 2,87,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో ఈ ముషీరాబాద్ ఎలక్షన్స్ గత 6 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే 3 టైమ్స్ బీజేపీ లీడింగ్ లో, 2 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. ఇక్కడ మన ఏరియాస్ చూసినట్లయితే ముషీరాబాద్ లో ముషీరాబాద్, చిక్కడపల్లి, అశోక్ నగర్, దోమల్గూడ, రామ్ నగర్, కవాడిగూడ, అజామాబాద్, పాచిగుట్ట, అడిక్మేట్, నల్లకుంట, బాగ్లింగంపల్లి, పార్ట్ ఆఫ్ బాగ్లింగంపల్లి అండ్ విద్యానగర్ పార్క్. ఇవి ఈ ముషీరాబాద్ కు సంబంధించినటువంటి ఏరియాస్. సో ముషీరాబాద్ మనం చూసినట్లయితే ఈ పాపులేషన్ పరంగా చూసినట్లయితే ఎస్సీ వాళ్ళు 9.54% ఉన్నారు, ఎస్టీ వాళ్ళు 1%, నియర్లీ 1% ఉన్నారు, ముస్లిం ఓటర్స్ 19.1% ఉన్నారు. సో ఇక్కడ లాస్ట్ టైం బీఆర్ఎస్ నుంచి సో మూటా గోపాల్ గారు సో అనిల్ కుమార్ యాదవ్ పై గెలిచారు. తనకు 50.42% వస్తే అనిల్ కుమార్ యాదవ్ కు 24.93% వచ్చింది. సో బీజేపీ లక్ష్మణ్ గారికి ఓన్లీ 21.28% వచ్చింది. 2014లో మనం చూసినట్లయితే లక్ష్మణ్ గారు 43.5%, బీఆర్ఎస్ కు 25.3% వచ్చింది. వినయ్ కుమార్ కూడా ఇక్కడ కాంటెస్ట్ చేయడం జరిగింది, తనకు 17.9% వచ్చింది. 2018లో యాక్చువల్ గా బీఆర్ఎస్ ఎవరికి ఇవ్వాలనేటటువంటి సంసిగ్ధంలో ముఠా గోపాల్ గారు అప్పుడు హాస్పిటలైజ్ ఉన్నప్పటికీ కూడా అతనికి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుమారుడు అయినటువంటి జయసింహ సో యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి సో దీన్ని సక్సెస్ఫుల్ గా కావడం మనం చూసాము. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో అవుట్ ఆఫ్ 7, 6 బీజేపీకి కైవసం చేసుకుంది. అయితే ఈ పర్టికులర్ ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మిగతా కాన్స్టిట్యుయెన్సీ కంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, దెన్ మురికివాడలు, తర్వాత చిన్న చిన్న సందులు, తర్వాత ఎక్కువ మంది ఇక్కడ చిరు ఉద్యోగులు ఎక్కువ మంది కూడా ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ సమస్యలు ఎవరైతే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చినాయో ఇవి చాలా వరకు నెరవేరలేదు. ఇక్కడ మామూలుగా డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనడం, తర్వాత 14 అంతస్తుల అంబేద్కర్ భవనం అని చెప్పడం ఇవన్నీ కూడా సాధ్యం కాలేదు. అయితే ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ సో చాలా డిఫరెంట్ గా ఉంది మిగతా కాన్స్టిట్యుయెన్సీ కన్నా. సో ఇక్కడ బీజేపీ ప్రాబల్యము మనము ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో మనం చూసాము. సో దానివల్ల ఏమన్నా ఓటింగ్ మారుతుందా అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత కాంగ్రెస్ కూడా ఇది చాలా, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇందులో ఉన్నారు. సో వారి ప్రాతినిధ్యం కూడా, అంటే వారి యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సో అంజన్ కుమార్ యాదవ్ గారి కుమారుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నుంచి బరిలో రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత సంగిశెట్టి జగదీష్ కూడా పేరు వినిపిస్తుంది కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చని. ఈసారి బీఆర్ఎస్ నుంచి మూటా గోపాల్ గారి కుమారుడైనటువంటి మూటా జయసింహకు అవకాశాలు ఉన్నాయని
చెప్తున్నారు. తర్వాత నాయిని నరసింహారెడ్డి యొక్క కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా ఈ బీఆర్ఎస్ నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో బీజేపీ నుంచి మనము బీజేపీ నుంచి ఈ విక్రమ్ గౌడ్ పేరు వినిస్తుంది. రాజాసింగ్ కుమారుడు. సో అక్కడ కాకుండా మహారాజ్గంజ్ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇక్కడి నుంచి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తుంది. సో కొన్ని అనాలిసిస్ ప్రకారం ఏంటంటే కవిత మేడం కూడా ఇక్కడి నుంచి కాంటెస్ట్ చేస్తుంది బీఆర్ఎస్ నుంచి అనేటటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. సో అటువంటి ఊహాగానాలు ఉన్నట్లయితే తనకు ధీటుగా బీజేపీ నుంచి ప్రస్తుతం స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కిషన్ రెడ్డి భార్య కావ్య. సో బీజేపీ కార్పొరేటర్స్ దాదాపు వాళ్ళతోటి చాలా సత్సంబంధాలతో ఉంది. తను బరిలోకి దిగుతుందనేటటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి ఇంతకుముందు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడం జరిగింది కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ ఇది త్రిముఖ పోటీ ప్రముఖంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండేటటువంటి సమస్యలు ఈ ఏఎంఐఎం కూడా ఇక్కడ ఈసారి కంటెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ముషీరాబాద్ ఈ 2.87 lakhs వాళ్ళు లో దాదాపు ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూసినట్లయితే 50 to 53% మించలేదు. 53% మించలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సో ఎక్కువ మంది ఓటర్స్ ఒకవేళ ఇందులో పార్టిసిపేట్ అయితే దీంట్లో ఫిగర్స్ చేంజ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కాంపిటీషన్ ఈ మూడు పార్టీల మధ్యలో ఉంది. సో ఈసారి మామూలుగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందేమో అన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ ముతా గోపాల్ కుమారుడికి ఇచ్చినట్లయితే ఈ సీక్వెన్స్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ సో మిగతా కాన్స్టిట్యున్సీకి భిన్నంగా ఉంది. కాబట్టి ముస్లిం పాపులేషన్ అంటే 19% ఉండడం వల్ల సో వాళ్ళు ఏ వైపు మొగ్గు చూపుతారు, ఒకళ్ళు ఏఎంఐఎం క్యాండిడేట్ వస్తే వాళ్ళు అటు వేస్తారా, సో ఇటువంటి తర్వాత ఎస్సీ ఓట్లు తర్వాత ముస్లిం ఓట్స్ ఒకవేళ పడినట్లయితే సో ఏఎంఐఎం క్యాండిడేట్ కానీ మరి కాంగ్రెస్కు ఎవరి ఓట్లు వస్తాయి. సో కాబట్టి ఇది కాంప్లికేటెడ్గా ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఏ పార్టీ వస్తుంది అనేటటువంటి విజయావకాశాలు ఉన్నాయనేది మనం చెప్పడం చాలా కష్టంగా ఉంది ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ అయితే. సో ఇక్కడ ఉండే సమస్యలు కూడా చాలా అన్రిజాల్వ్డ్ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు తను హామీ చేసినటువంటి ప్రామిసెస్ అన్ని కూడా నెరవేర్చలేకపోవడం వల్ల సో మిగతా పార్టీలకు అప్పర్ హ్యాండ్ ఉంటుందేమో అన్నటువంటి ఉంది. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ తర్వాత మిగతా ఈ డ్రైనేజ్ సమస్యలు తర్వాత రోడ్స్ ముఖ్యంగా రోడ్ సమస్య కానీ ఈ మురికి వాటర్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఈ డ్రైనేజ్ వాటర్ కలిసి రావడం చాలా కంప్లైంట్. పర్టికులర్గా మనం ముషీరాబాద్ ఏరియాలో కొంచెం అన్హైజెనిక్ ఏరియాగా కనిపిస్తుంది. ఎక్కువ స్లమ్ ఉండడం వల్ల సో దాన్ని మెరుగుపరిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్లకు విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అనిపిస్తుంది. కాబట్టి ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం చాలా ఈజీగా చెప్పలేము. ఈ త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారు అనేది మనం వేచి చూడాల్సిందే. డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరిలో 2024లో ఖచ్చితంగా మనకు ఈ విషయం బోధపడుతుంది. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.